డ్రాగన్ గ్లిమ్స్ అండి. కొన్ని అనాలిసిస్ చెప్తేనే జనాలకు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు, మీరు రెస్టారెంట్ ఓన్ చేస్తున్నారు, మీరు షెఫ్ అనుకోండి. మీకేంటంటే ఇట్లా బిర్యానీ ఇలా వచ్చింది, ఇట్లా మీరు వస్తుంది, వాసన వస్తుంది అన్నప్పుడే మీరు చెప్పేస్తారు. ఇది ఫిక్స్, ఫ్రెష్ బిర్యానీ కాదు, ఇది నిన్నటిదో మొన్నటిదో అని. అదే మీరు రెగ్యులర్ అనుకోండి రెస్టారెంట్‌కి, నోట్లో స్పూన్ పెట్టగానే తెలిసిపోద్ది. ఒరేయ్! ఏంది మచ్చా ఇది, ఎప్పటిదిరా ఈ బిర్యానీ అని. అలానే ఇప్పుడు జనాలందరికీ కామన్ ఆడియన్స్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎన్నిసార్లు ఎన్నిసార్లు అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి. అమ్మ స్కూల్ యూనిఫామ్ కూడా నేను అన్నిసార్లు వేసుకోలేదు ఉతకకుండా. అట్లే వదులుతూనే ఉన్నారు. అదే టెంప్లెట్ సినిమాలు. ఎలా ఉందిరా? హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లం ఏంట్రా అంటే, అరే ఎంత మంచి సినిమా అయినా, ఎంత మంచి స్టోరీ అయినా, ఎవడైనా కొంచెం ఆనెస్ట్గా మాట్లాడండి. సలార్కి దీనికి ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి. ఆ షాట్లు కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ తీసే థీమ్ కానీ, సలార్, కేజీఎఫ్, ఇది అన్నీ 1, 2, 4 సినిమాలు ఆయనే వేసుకున్నారు. ఇది అని ఏదో మనకి చెప్పినట్టే సేమ్ ఇట్లనే ఉంటుంది అని. కొంతమంది ఎక్కొచ్చండి, నాకు ఇలాంటి సినిమాలే కావాలి. నేను ఒప్పుకుంటా, సలార్లో కూడా కొన్ని హైప్ సీన్స్ ఉంటాయి. నేను యూట్యూబ్కి వెళ్ళి అప్పుడప్పుడు అయ్యే సీన్లు చూస్తూ ఉంటా. బట్ దట్ ఈస్ నాట్ ఫిలిం. సో అదే ఇక్కడ మళ్ళీ తీస్తా అంటే సత్యరెడ్డి సుమన్ లేపు అంటే నెక్స్ట్ ఏంటి, సత్యరెడ్డి హెలికాప్టర్ లేపా. సో ఒక థీమ్ అయిపోయింది, ఒక టైం అయిపోయింది. మళ్ళీ అదే. నాకైతే అసలు చూస్తుంటే మళ్ళీ చెప్తున్నా, ఇది కంపెనీ అంటారు, ఈ ఆడేదో ఆఫ్ఘన్ కంపెనీ అంటారు. మళ్ళీ హీరో వస్తాడు, ఓ విలన్ ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది, కష్టపడ్డాడు. మళ్ళీ ఎవరు చెప్తున్నా, సలార్లో ఉంటుందండి అమ్మ సెంటిమెంటు. దీంట్లో మన కేజీఎఫ్ ప్యూర్ అమ్మ సెంటిమెంట్ తోటి ఏదో అమ్మ పేరుతో ఏదో చేస్తారు, యానిమల్ సెల్ నాన్న పేరుతో చేసినట్టు. ఇక్కడ ఏదో సెంటిమెంట్ పెడతారు, ఏదో దేశం కోసం సంథింగ్ ఏదో ఉంటుంది. నేను చెప్తున్నా, ఆ ఎమోషన్ అయితే ఉంటుంది, అదో స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది. కానీ రూత్లెస్, కానీ అక్కడ ఒక చిన్న సాఫ్ట్ స్పాట్ ఉంటుంది. ఆ టైప్లో చూపిస్తారు. విలన్స్ ఉంటారు, వీడు వాడు. ఈ బేసిక్ ఏంటంటే 10 మంది ఉన్నారంటే స్టోరీ లాగిచ్చేయచ్చు. వాడికి ఒక 10 నిమిషాలు ఇంట్రో, వీనికి ఒక 10 నిమిషాలు ఇంట్రో, మళ్ళీ హీరో వచ్చాడా ఫసక్ అంతే. ఇప్పుడు కేజీఎఫ్లో కూడా అంతే కదా, ఆండ్రూస్ అంటాడు, వాడెవడో వీడెవడో, వాడిని మించి ఇంకొకడెవడో ఉన్నాడు, వాళ్ళందరికీ అధీరా అని ఇంకెవడో ఉన్నాడు. సరే, ఇదే చెప్తున్నా కదా, ఏదేదో 10 మంది ఉన్నారు అనుకోండి, వీడి తర్వాత వీడు, వాడి తర్వాత వాడు. ఇక్కడ కూడా అంతే. నాకు అది చూపిస్తున్నప్పుడల్లా మళ్ళనారా మళ్ళీ చెప్తే వాడోడు అంటాడు, వీడోడు కిల్లర్ అంట, వాడోడు ట్రైనర్ అంట, మళ్ళీ ఈడొక టీము, ఆడొక టీము, మన రష్యా నుంచి ఇంకొకటి ఈడు దింపిండు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాడొచ్చిండు, సేమ్. మళ్ళీ 2-3 ట్యాంకర్లు చూపించాలి. అవన్నీ ఇప్పుడు అంటే మళ్ళీ డ్రాగన్ పార్ట్ 2లో చూపిస్తాను నీకు ఏమైందో, సేమ్ ఎగ్జాక్ట్ సలార్ లాగా. వీడిని ఈ ఆర్మీ అని చూపించి ఇన్ని టెక్నాలజీ, ఇన్ని వెపన్స్ చూపిస్తారా. మళ్ళీ ఏం చేసిండ్రా బాయ్ అంటే, కత్తితో నరుకుడే, పడుకోబెట్టి నరుకుడే అంతే. ఐ వాంట్ బెటర్ ఫిల్మ్స్ అండి, అంతే. అట్లీస్ట్ కొత్తగా ఉన్నా పర్లేదు. అదే మాసం అసలు నాకు ఏంటంటే, అది ఒక బోయపాటి సినిమా రేంజ్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది స్లోలీ. అంటే మాట్లాడుతున్నారా ప్రశాంత్ నీళ్ళు ఏంటి బోయపాటిగా ఏం మాట్లాడుతున్నా అంటే, బోయపాటి గారు కూడా సింహ సినిమాలు, ఆ సినిమాలు తీసినప్పుడు పీక్స్లో ఉన్నారు. ఇంకా ఆ టైం మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. అసలు ఏం డైరెక్టర్ రా అసలు, సార్ట్ ఆఫ్టర్ అంటే ఏదో హైప్ అది వచ్చింది. మళ్ళీ అదే తీసి దానికి కొంచెం ఎగ్జాజరేట్ చేసి, ఇంకా ఎగ్జాజరేట్ చేసి నరికితే, మన కోకోనట్ ట్రీ ఉంటుంది, దాన్ని కట్ చేయాలంటే సస్తారు. మన హీరో సింగిల్ ఏదో కొబ్బరి కాదు, మన కొబ్బరి చెట్టు, బనానా చెట్టు నరికినట్టు నరికేస్తూ ఉంటారు సినిమాల్లో. అలా ఇక్కడ కూడా అంతే అవుతుంది, స్లోలీ అంతే అవుతూ ఉంటుంది. మళ్ళీ ఐ హోప్ ఐఎమ్ రాంగ్, ఇది బాగా వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా స్లిమ్ ప్రొఫైల్లో చూపించి ఇప్పుడు వెళ్ళి మాస్ మసాలా సినిమా అంటే నాకు ఎందుకు అది వర్కౌట్ అవుదేమో అనిపిస్తుంది. ఎందుకురా అంటే, వర్కౌట్ అవ్వాలి అంటే అసాసిన్ లాగా ఎవరికి కనిపించకుండా దాక్కుంటూ వెళ్ళి అలా చంపితే బాగుంటుంది. కానీ అలా చంపితే హైప్ రాదు కదా. హైప్ రావాలంటే ఏంటి, కళ్ళ ముందు 100 మందిని నరకాలి. కానీ ఆ ప్రొఫైల్తో, ఇప్పుడు స్లిమ్ అయిన ప్రొఫైల్తో కష్టం అనిపిస్తుంది. మన ఆర్ఆర్ఆర్లో భీమ్ ప్రొఫైల్ బాగుంది కదా, అదే ప్రొఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. బట్ ఏమో వాళ్ళ చాయిసెస్కి పక్క రీజన్ ఉంటుంది. అండ్ ఐ హోప్ ఐ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ దట్ రీజన్, అంతే. ఏమండి మళ్ళీ చెప్తాను కదా, గ్లిమ్స్ ఇది. ఆ గ్లిమ్స్ చూస్తే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సినిమా ట్రైలర్లో దీంట్లో ఇంకేదైనా మంచి స్టఫ్ ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఆ రుక్మిణి గారు ఇచ్చేసి కూర్చొని అరే కావాలని చేస్తున్నారా, మనకేదో నాస్టాలజియా ఫ్యాక్టర్ తీసుకోవడానికి ట్రై చేస్తే నాకు అర్థం కావట్లా. సేమ్ కేజీఎఫ్ 1లో 2లో కూర్చోబెట్టి చెప్పిందే సేమ్ ఇక్కడ అదే కూర్చోబెట్టి చెప్తుంది. ఆ దేవుడు ఉన్నాడు, డే 1 అది చేశాడు, డే 2 ఇది చేశాడు. మళ్ళీ అందులో డే 1 లైట్ వస్తుంది, కానీ డే 4 or 5 అప్పుడు సన్ స్టార్స్ వస్తాయంట. డే 1 లైట్ 8కి వచ్చింది, సెట్ స్టూడియోలో స్విచ్ ఆన్ చేసిర్రా. సరే, నేను చిన్న పట్టుకుంటున్నా, కానీ ఆ ఫస్ట్లో కొంచెం ఏఏ పీసెస్ చూపించారు నాకు. దట్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్. దాని మీద ఫిక్సెట్ అయింటే బాగుండేది. కానీ నీల్ గారి సినిమా మనకు తెలిసిందే కదా, మొత్తం హీరో వర్షిప్, హీరో భజన, హీరో హైప్ దాని మీదే నడుస్తుంది. విచ్ ఇస్ వాట్ ఐ డోంట్ లైక్. ఏదైతే ఆఫ్ఘన్ ట్రేడ్ అన్నారో అది జెన్యున్గా ఎంతో కొంత నిజానికి ఫిక్షన్కి మధ్యలో కలిపేసినట్టు ఉంటుంది.
సో దాని మీద స్టోరీ బాగా బిల్డ్ చేసి దాని మీద ఉంటే బాగుండాలని అనుకుంటున్నా. కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు దెబ్బ పడుతుంది అనిపిస్తుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకటి చెప్పాలి, హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, దాంట్లో ఎవరు డినై చేయాల్సిన అవసరం లేదు, మంచి పర్ఫార్మర్ అన్ని విధాలుగా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డైలాగ్ అదే ఉంటుంది, నా కళ్ళల్లో నువ్వు సంథింగ్ నేను ఇమిటేట్ చేస్తే గలీజ్ ఉంటుంది. బట్ ఓకే, డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ మీరు కళ్ళు మూసుకునేనండి, కబీర్ అని చెప్పి ఆ వార్ 2 సినిమా మీకు గుర్తొస్తుందా? ఇట్లా నాకైతే వార్ 2 దిగిపోతుంది. వార్ 2 సినిమా మొత్తం అదే డైలాగులు అదే మాడ్యులేషన్లో చెప్తారు. సో ఇక్కడ అదే మాడ్యులేషన్. సో ఏమో నాకంత వర్కౌట్ అవుదేమో ఈ రోల్ ఆయనకి అని నా ఫీలింగ్. ఏమో చెప్పలేం. సినిమా చూశాక ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు కూడా చెప్తానండి, మన అదేంది అదుర్స్ సినిమా ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. అలా అలా చాలా బాగా పండిస్తారు, జీవిచ్చేస్తారు. నాకు ఎక్కడ అది ఓవర్ యాక్షన్ కానీ ఆర్టిఫిషియల్గా కానీ ఎక్కడ అనిపించలే, చాలా బాగా చేశారు. సో ఇక్కడ కూడా చెయ్యొచ్చేమో, బట్ యూ నెవర్ నో. ఇట్స్ ఓకే మ్యాన్. ఇంకా దీని గురించి ఇంకా చెప్పడం కూడా లేదు, గ్లిమ్స్ ఉందే ఇంత, దాన్ని నేను ఇంత చెప్తే ఏం బాగుంటుంది. బట్ నాకైతే ఇది కూడా నాకు బేసిక్గా నీల్ మావ సినిమాలు KGF 2 నుంచే, KGF అన్న బాగా నచ్చింది, KGF 2 అంతంత మాత్రమే, సలార్ కూడా అంతంత మాత్రమే, ఇంకా ఇది కూడా అంతే అనిపిస్తుంది. బట్ ఏమో చెప్తున్నా, యాజ్ లాంగ్ యాజ్ జనాలు చూస్తున్నారా, డబ్బులు వస్తున్నాయా, ఇంకా వస్తూనే ఉంటాయి, ఇదే రిపీట్ మోడ్లో వేసుకుంటూ ఉంటారు. మనకి ఏదో అందరికి ఏదో రోజు ఫెటీగా వస్తుంది, ఆ రోజు పక్కన పెట్టేస్తారు. బట్ అంతలోపు ఏదైనా మంచి సినిమా రావాలి అంటే కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయండి ఆయనకి. ఏంటంటే ఎలా చూపించాలి, ఎలా క్రియేట్ చేయాలి మాస్ ఎలివేషన్ అనేది ఆయనకు ఒకటి తెలుసు. బట్ అదే పట్టుకొని తిప్పి కొడితే ఉన్న ఫస్ట్ దాని ఫీలింగ్ కూడా పోద్ది. ఇప్పటికి అసలు ఆ KGF సుత్తి సీన్ ఒకటి ఉంటుంది, క్రేజీ, అసలు మస్తు అనిపిస్తుంది. అది గాయపడ్డ సింహం, ఆ డైలాగ్స్ అన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందిరా అనిపిస్తుంది. మళ్ళీ అదే తీసి ఇంకోసారి ఏమో సరే ఇట్స్ ఓకే. మీకేమనిపించింది? కమాన్ నో ఇట్స్ ద డ్రాగన్ ఆఫ్ ద లూగర్ ఆఫ్ ద AK-47 అంటారా, లేదరా నువ్వు చెప్పినట్టే మాకు అనిపిస్తుంది అంటారా? ఏదనిపించినా కింద రాయండి. చూస్తుండండి బాల్ పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చారా. థ్యాంక్ యూ.